అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కూటమి ప్రభుత్వం జూలై నెలకు సంబంధించి కొన్ని పథకాలను అమలు చేసే విధంగా అడుగులు వేస్తుంది. అందులో ముఖ్యంగా వచ్చేసి మహిళలకు సంబంధించి తల్లికి వందనం, అలాగే ఆడబిడ్డ నిధి, ఈ 2 పథకాలు, అలాగే వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపు, ఈ 3 పథకాలు అంటే ఈ 2 పథకాలు ప్లస్ వాలంటీర్ల కొనసాగింపుపై జూలై నెలలోనే కీలక నిర్ణయం కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు వాటికి సంబంధించిన వివరాలని నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా తెలియజేసే ప్రయత్నం కూడా చేస్తాను. అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ను కొత్తగా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని ఒక్కడ మరవకండి. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే ఒక లైక్ చేయడం కూడా మరవకండి. ఓకే, ఇప్పుడు వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ముందు నారా చంద్రబాబు నాయుడు గారు అంటే కూటమి తరపున మేనిఫెస్టోలో ఒక 3 హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలలో వచ్చేసి తల్లికి వందనం, అలాగే ఆడబిడ్డ నిధి, అలాగే వాలంటీర్లకి 10,000 జీతం, ఈ 3 హామీలు కూడా మేనిఫెస్టోలో రూపొందించడం కూడా జరిగినది. ఇప్పుడు ఆ 3 కూడా ఈ జూలై నెలలోనే అమలు చేసే విధంగానే ఇప్పుడున్నటువంటి సిబిఎన్ గారి ప్రభుత్వం అడుగులు వేస్తుందని కూడా మనకి అందిన సమాచారం. అందులో భాగంగా ఇప్పుడు మొదటి పథకం వచ్చేసి తల్లికి వందనం. ఎలాగో స్కూల్స్ రీఓపెన్ అయ్యాయి కాబట్టి వాటికి సంబంధించిన డేటాను కూడా తీసుకుంటుంది ఏపీ ప్రభుత్వం. అందులో తల్లికి వందనం పథకం, ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఒక కుటుంబంలో ఎంతమంది బిడ్డలు చదువుకుంటున్నప్పటికీ ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు అనేది వారి తల్లి ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది. ఎంతమంది బిడ్డలు చదువుకుంటున్నప్పటికీ ప్రతి బిడ్డకి వారి తరపున తల్లి అకౌంట్లోకి 15,000 రూపాయలు జమ చేయడం జరుగుతుంది ఈ తల్లికి వందనం పథకం అనే ద్వారా. ఈ పథకం కూడా ఈ జూలై నెలలోనే అప్లై చేసుకునే వెసులుబాటు కల్పించి ఆగస్టు మొదటి వారంలో ఈ డబ్బులు వారి ఖాతాల్లోకి జమ చేయాలని ఏపీ ప్రభుత్వం అడుగులు కూడా వేస్తూ ఉండడం జరుగుతుంది. అలాగే ఆడబిడ్డ నిధి, ఈ ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ఒక కుటుంబంలో ఎంతమంది మహిళలకు 18 సంవత్సరాలు నిండిన వారు ఉన్నప్పటికీ ప్రతి ఒక్క మహిళకు 1,500 రూపాయలు ప్రతి నెల నేరుగా వారి ఖాతాల్లోకి డబ్బులు జమ చేయడం జరుగుతుంది. 1,500 రూపాయలు అంటే కుటుంబంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 1,500 రూపాయలు డబ్బులు వారి ఖాతాలోకి జమ చేయడం జరుగుతుంది. దీనిపై కూడా ఈ పథకం అమలు కూడా ఇదే నెలలోనే జరగడం కూడా జరుగుతుంది. ఓకే, ఇక నెక్స్ట్ వచ్చేసి వాలంటీర్లు. ఈ వాలంటీర్ల వ్యవస్థ గురించి ఇప్పుడు ఎక్కువగా చర్చించుకుంటున్నారు. ఖచ్చితంగా వీటిపై కూడా సంచలన నిర్ణయం ఈ 10-15 రోజుల్లోనే తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటి నుంచి కూడా పెన్షన్లు వారు ఇవ్వడం లేదు కాబట్టి వీరు ఈ వ్యవస్థ ఉంటుందా లేదా అనేది కూడా ఒక అనుమానంగా ఉంది. కాబట్టి ఈ వ్యవస్థ ఉంటుందని కూడా వారికి 10,000 జీతం కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా నిర్ణయం కూడా ఈ 10-15 రోజుల్లోనే తీసుకుంటారు అని కూడా మనకి అందిన సమాచారం. అలాగే వీరిని స్థానిక సంస్థ అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ సర్పంచ్ వారి యొక్క ఆధీనంలో పనిచేసే విధంగా వీరిని వాలంటీర్లను ఉపయోగించుకుంటారని కూడా మనకి అందిన సమాచారం. అలాగే ఈ పథకానికి 3 సంవత్సరాల ఉద్యోగ కాల పరిమితిని కూడా నిర్ణయించినట్లు కూడా మనకి అందిన సమాచారం. ఓకే, ఇలాంటి గవర్నమెంట్ సబ్జెక్ట్స్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని ఒక్కడ మరొకటి. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే ఒక లైక్ కొట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, బంధువులకి, అలాగే వాలంటీర్స్కి, ఇలాంటి మహిళలకి అంటే 18 సంవత్సరాల పైన నిండిన మహిళలకు, అలాగే తల్లికి వందనం అర్హత కలిగిన మహిళలకు కూడా ఈ వీడియోని మీరు ఒకసారి షేర్ చేయండి. వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్లు కూడా ఉంటుంది. థ్యాంక్ యూ.